ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, పాము కరిచినట్టుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. పూజారి గారు, అమ్మా. నేను గుడి శుభ్రం చేస్తాను, మీరు వెళ్ళి విగ్రహాలు తుడవండి. అలాగేనమ్మా. హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. చూసారా, ఏమైంది? ఏమీ కాలేదు కదా. ఎందుకు ప్రతిదానికి మూఢనమ్మకాలు పెట్టుకుని ఇలా ఉండిపోతున్నారు? పవిత్రమైన దేవుడికి కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నుంచి ప్రతిరోజు ఇక్కడ పూజలు జరిపించాలి. అర్చనలు, హోమాలు, అభిషేకాలు అన్నీ జరగాలి. ఈ గుడికి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకురండి. లెక్కలన్నీ తేల్చాలి. రామలక్ష్మి వాళ్ళ ఇంట్లో జరిగే ఆద్యాసీనుల శోభను ఆపుతానని చెప్పి నీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టావేంటి? భజన చేయిస్తున్నావేంటి? అమ్మవారికి పూజ చేస్తే ఆవిడేమైనా ఐడియా ఇస్తుందేమో అని. అయితే తబలా వాయిస్తాం. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. అమ్మా భవానీ, అమ్మా భవానీ, అమ్మమ్మ మాయమ్మ, అమ్మా మా కనుక దుర్గమ్మ. అమ్మా భవానీ. అబ్బో, చారు భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నట్టుంది. అమ్మమ్మ మాయమ్మ. అమ్మవారు ఆవహిస్తే అలాగే ఉంటుందమ్మా. తనని చూస్తేనే తెలుస్తుంది. నా ఒంట్లో కూడా వచ్చి పెద్ద బాధ్యత అప్పగించారు అమ్మవారు. అందుకే చారు చేత ఇంకా స్ట్రాంగ్ గా పూజ చేపిద్దామని వచ్చాను. చారు చేసిన పూజ నువ్వు చెడగొట్టకుండా ఉంటే చాలు. మంగళం పోడొద్దాం, మంగళం. ఇంతటితో పూజ అయిపోయింది. అదేంటి, హారతి ఇవ్వకుండానే పూజలా అయిపోతుంది? ఓ, మర్చిపోయాను. నువ్వలా మర్చిపోతావని అమ్మవారు నన్ను పంపించారు. పోయిపోయి దీనికే దొరికిపోతాను. ఛీ. మాల వేయడం కొత్త కదా, పూజా విధానం పూర్తిగా తెలీదు. నేనన్నీ నేర్పిస్తాను. అమెరికాలో పుట్టి పెరిగిన ఇక్కడి పద్ధతులన్నీ బాగా నేర్చుకున్నాను. పిన్ని, హారతి ప్లేట్ ఇలా ఇవ్వు. నేను హారతి ప్లేట్ ఎందుకు? హారతి పళ్ళెంలో ఇవ్వక దోసిట్లో ఇస్తారా? అరిచేత్తో ఇస్తారు. ఆ? అలా చేస్తే చెయ్యి కాలిపోతుంది కదా. కాలుతుందని అమ్మవారు నాతో చెప్పలేదే. అవును చారు, పరమ భక్తురాలివి కదా, నువ్వు చేత్తో ఇచ్చినా నీ చెయ్యి కాలదంట. చెయ్యి కాలకపోవడం ఏంటి? విడ్డూరం కాకపోతేను. అమ్మవారు నాతో చెప్పింది పిన్ని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో లేదు చారు, నీ వంట్లోకి వచ్చిన అమ్మవారే నా వంట్లోకి వచ్చి చెప్పారు. అబద్ధం, నేను నమ్మను. ఇది అబద్ధమైతే అమ్మవారు ఆ రోజు నీ ఒంట్లోకి వచ్చింది కూడా అబద్ధమేనా? లేదు, నిజంగానే వచ్చారు. వచ్చారు కదా, అలాగే నా ఒంట్లో కూడా వచ్చి చారు చెయ్యి కాలదని చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు. ఒకవేళ నీ చెయ్యి కాలిందా అనుకో, అమ్మవారు నీ ఒంట్లోకి రావడం అబద్ధం. కాలేదనుకో, అమ్మవారు నీ ఒంట్లోకి రావడం నిజం. ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడే ప్రూవ్ అయిపోతుంది. అమ్మో, ఇదేంటి ఇలా ఇరికించేసింది. మా అమ్మాయి ఏమన్నా అబద్ధం చెప్తుంది అనుకున్నావా? కళ్ళు పోవడం ఎంత నిజమో చారు ఒంట్లోకి అమ్మవారు రావడం కూడా అంతే నిజం. అలాంటప్పుడు భయం ఎందుకు?
కర్పూరం వెలిగించమను. చెయ్యి కాలేదని అమ్మవారు చెప్పారు కదా. హ్మ్? ఆహా, ఆ, చేతిలో పెట్టుకోచారు. పిన్ని ఏం కాదు. నువ్విప్పుడు తగ్గితే మొదటికి మోసం వస్తుంది. చారు, ఏం ఆలోచిస్తున్నావు? చెయ్యలేవు. కర్పూరం పెట్టుకో, పెట్టుకో. నొప్పిగా ఉందా చారు? అబ్బే లేదే, అస్సలు లేదు. చారు నాయనో, మళ్ళీ కర్పూరం వేసావేంట ఆద్య? అది నొప్పి లేదంది కదా. ఎంత కర్పూరం వేస్తే అంత పుణ్యం వస్తుంది. ఆ, వెలిగించు, కొంచెం వెలిగించు, వెలిగించు. నొప్పి లేదన్నావు కదా. నీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు చారు? ఇవి నీళ్లు కాదు, ఓ, నా మీద అమ్మవారికి ఉన్న కరుణా కటాక్షం తలుచుకొని వస్తున్నా ఆనంద బాష్పాలు. అలా అయితే ఓకేలే. చాలు చాలు చాలు, అయిపోయింది. ఈ రోజుకి అయిపోయింది. రేపటి నుంచి రోజు చేయాలి. రోజునా? షాక్ అయిపోతున్నావేంటి? భక్తితో అమ్మవారికి ఇలా హారతిస్తే పుణ్యం వస్తుంది. అమ్మా! అమ్మా, ఏం జరిగింది? కాలేజీలో మేము ప్రాక్టీస్ ఫినిష్ చేసి బయలుదేరే టైంకి సార్ తన బ్యాగ్ సర్దుతున్నారు. సడన్ గా అరిచి పడిపోయారు. ఏమైందా అని వెళ్ళి చూస్తే చేతి మీద పాము కాటు గుర్తులున్నాయి. స్పృహ కోల్పోయారు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం. అది మనుషులు తిరిగే చోటు కదా, అక్కడికి పాములు ఎలా వస్తాయి? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా వచ్చాయా? లేదండి, ఇదే మొదటిసారి. గ్రౌండ్ చుట్టుపక్కల ఎక్కడైనా పొదలు అలా? అలా ఏమీ లేదు. గ్రౌండ్ ఎప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తారు. మరి ఎలా జరిగిందమ్మా? అదే మాకు అర్థం కావడం లేదు. ఏ పాము కరిచిందో కనీసం అదేనా చూసారా? అక్కడే వెతికాం గానీ కనిపించలేదు.